పొలంపాడు గ్రామం, గుంటూరు జిల్లా. మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ కాలనీలో సర్వే చేయడానికి వచ్చిన నిమిత్తం ఇక్కడ వ్యవసాయ కార్మికులందరూ కూడాను మన రోడ్డు విషయం గురించి మాట్లాడమని చెప్పారు. ఆ రోడ్డు విషయం మీద అనేక సార్లుగా మేము అర్జీలు ఇవ్వటం, అందరికీ అధికారులకి విన్నవించుకోవటం జరిగింది. గ్రామం తరఫున మీడియా కూడా పిలిచి అనేక సార్లు పర్యాయాలు మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేమే కాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి విద్యార్థులు, టీచర్స్ అందరూ కూడాను, అన్ని కులాల వారు కూడాను అర్జీలు పెట్టడం, కలెక్టర్కి, వీటికి రిపోర్ట్లు ఎమ్మెల్యేకి, ఎంపీలకి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియపరచడం కూడాను జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ గ్రామంలో ఇప్పటి వరకు నలుగురు నర్సరాపేట హాస్పిటల్లో పోకముందు దారిలోనే మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలను ఈ ఇంటికి తెచ్చుకోవాలంటే, ఈ గ్రామానికి తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్క తల్లి తండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడే అమ్మాయి చెప్పింది, మా అమ్మాయి గర్భిణీతో ఉంది, ఆపరేషన్ చేయించుకోవాలి, ఈ రోడ్డుని తీసుకురావాలంటే మాకు బాధగా ఉంది. ఏ రోడ్డు ఎటువంటి తీసుకురావాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ గ్రామంలో ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామంకి ఈ గ్రామానికి కూడా గుంటూరు జిల్లా పెరంగపురం మండలం కొనుగోడు గ్రామం. మా రోడ్డు 20 సంవత్సరాలు అవుతుంది రోడ్డు వేసి. ఆ రోడ్డు అంతా ఆగమైపోయింది. ఆ రోడ్డు పట్టించుకునేవాళ్ళు లేరు. ఎంతమంది పోయినా కూడా లెక్క చేయట్లా, పట్టించుకోవట్లేదు. మాకు ఇబ్బందులు ఉంది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారు. మరి వాళ్ళని తీసుకురావడానికి మేము సందేహిస్తాం. మరి ఎంత తీసుకురావాలా? మేము ఎప్పటికప్పుడు కూలీ నాకు చేసుకొని బతికేవాళ్ళం. మరి రోడ్డు సరిలేనప్పుడు మళ్ళీ పద్దాక మరి ఏమన్నా అయినా కూడా మళ్ళీ మేము పెట్టుకోవటానికి మాకు సామెత లేదు. మరి రోడ్లు పట్టించుకునేవాడు దిక్కు లేదు. మరి ఓట్లు వేయమని పద్దాక ఊపులు వస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. మేము కూడా వేస్తున్నాము. వేసిన నేరాన్ని కూడా మరి రోడ్లు వేయమని ఇట్లా. మరి దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలా, చర్య తీసుకోవాలా, వేయాలా, అది మేము కోరుకునేది. మాకు తినడానికి తాగటానికి ఇవ్వమని మేమేం కోరుకోవట్లా. మాకు ఆస్తి ఆభరణాలు ఇవ్వమని మేము కోరుకోవట్లా. రోడ్డు వరకు ఆపరేషన్ చేసుకుని ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు రోడ్లోనే అల్లాడుతున్నారు. ఏమైనా రావాలంటే ఫంక్షన్లు కూడా రాలేకపోతున్నారు, దడుతున్నారు. మాకు 3 రోడ్లు కూడా అంతే ఉండే, ఇటు మెరుగుపూడి, సాతులూరు, పునుగుబాటుది. మరి గడ్డి నుంచి రావాలా మేము? చెప్పండి. మా ఊరోళ్ళు కూడా వచ్చినా కూడా వాళ్ళని కూడా ఎవరు పట్టించుకోవట్లా. 3 2 అని అంటున్నారు. మరి ఎంతమంది వస్తే ఆ పని అయింది. మరి దేనికి అట్లా దేనికి ఉంటున్నారు? మరి ఎందుకు చేయట్లా? ఈ రోడ్డు విషయాన్ని గురించి మీరు ఎవరెవరికి గతంలో చెప్పారమ్మా? మేము చెప్పాం. వాళ్ళకి ఎమ్మెల్యే గారు వీళ్ళకి చెప్పారా? అందరికి చెప్పాం. వచ్చిన వాళ్ళకి అందరికి చెబుతూనే ఉన్నాం. ఓట్లు వేసారు కదా, ఎవరెవరికి చెప్పారు అని అడుగుతున్నారు. శ్యామ్ కుమార్కి చెప్పాము. ఓకే, మరి వాళ్ళ పేరు తెలియదు కదండి. పేర్లు అవసరం లేదు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరికి చెబుతూనే ఉన్నామండి. అందరికి చెబుతూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళకి అందరికి చెబుతూనే ఉన్నాం. మరి ఎవరు పట్టించుకోవాలా? మేము లెగితే కూలి పోయి కావాలా? సైకిల్ మీద పోయినా, కారులో పోయినా కూడా నిన్న బండి మీద వస్తుంటే పంచర్ పడి మరి ఆ బండి ఆడ నుంచి నెట్టుకుంటూ వచ్చేవాళ్ళ. నిన్న పంచర్ పడింది. 15 ఈతుని కార్లు వేసిన మామూలుగా బండి మీద ఎక్సల్ మీద వచ్చినా, బైకుల మీద వచ్చినా కూడా నిన్న బండి పంక్చర్ పడింది. మా పిల్లోడి బండి పంక్చర్ పడితే నిన్న రోడ్డు కాడి నుంచి నడిచి వచ్చామండి. మాకు కొనుగోడు గ్యామండి, పెరంగపురం మండలం. సర్లేవు, సాతురు డొంక, మెరుగు డొంక, కొనుగోడు రోడ్డు 20 సంవత్సరాల నాడు పోసారు. ఆ రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మేము దేనికైనా ఓట్లప్పుడు వస్తారు, వేపించుకుంటారు, పోతారు, మేము చేస్తామంటారు. మేము తలకాయ ఊపుతున్నాం, వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం, వాళ్ళు వెళ్ళిపోతున్నాం. మాకు ఆ రోడ్లు పోయిట్లా మాకు సౌకర్యం లేదు. ముసలా ముతుకోళ్ళు అసలు నడవలేకపోతున్నాం రాళ్ళలో. మా కాళ్ళు సరిలేవు. మరి గవర్నమెంట్ పట్టించుకొని మాకు సహాయం చెయ్యాలి.